రైట్ బాజీ గారు మీరు ఎట్లా అంటే మీ పార్టీ అధినేత అంటే రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అంటే ఇప్పుడు పూర్తిగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నారు. సో అక్కడి నుంచి పార్టీ నుంచి చాలా మంది ఖాళీ అవుతున్న పరిస్థితులు, మరి మీకు కూడా కాంటాక్ట్స్ అక్కడి నుంచి ఏమైనా వస్తున్నాయా? ఎట్లా ఉంది సార్, మీరు ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు? డెఫినెట్ గా మా పాత నాయకులు ఎవరైతే ఉన్నారో ఘర వాపసి బాట పడుతున్నారు, చాలా మంది కాంటాక్ట్స్ లో ఉన్నారు. కాకపోతే అధికారంలో జనరల్ గా రాజకీయ పక్షులు ఎలా ఉంటారంటే ఈ అధికారంలో ఎవరైతే ఉన్నారో అధికారంలో ముందు ప్రయత్నం చేస్తారు, అధికార పార్టీలో ఖాళీ ఉందేమో ఆశ్రయిస్తారేమో ఆశ్రయం ఇస్తారేమో అని. లేనప్పుడు ఏంటంటే గర్వాపసి వేరే ఆపర్చునిటీ ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ దిక్కు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి పాత శ్రేణులు అందరూ వస్తారు. అయితే మేమేంటంటే చూసి మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు యువ రక్తానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో ఎవరైతే మరి లాయల్టీగా ఉండే అవకాశం ఉంటుందో వాళ్ళని మాత్రమే తీసుకునే పరిస్థితి ఉంది. ఇది ఆల్రెడీ ఒక ప్రాసెస్ అయితే నడుస్తా ఉంది ఇంటర్నల్ గా. కాకపోతే ఇప్పుడు ఒక మాట ఇందాక మన బీజేపీ మిత్రుడు చెప్తున్నారు, అవినీతిలో వాటా ఎందుకు అడుగుతున్నారు మీ అధినేత్రి, మీ అధినాయకురాలు. మా అధ్యక్షురాలు అవినీతి సంపాదనలోనూ అవినీతి ఆస్తులు ఆ వాటా అడగటం లేదండి. ఏదైతే ఆయన తండ్రి గారు ఉన్నప్పుడు చేసిన ప్రామిస్ ఏదైతే ఉందో సరస్వతి పవర్స్ కానివ్వండి, అప్పుడు పెట్టిన కంపెనీల్లో ఈవిడికి ఇస్తారన్న షేర్స్ గురించి మాత్రమే ఆవిడ ఫైట్ చేస్తున్నారు. ఇది గ్రహించాలా అందరూ. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిగా కూడబెట్టిన ఆస్తుల్లో గాని వాటిల్లో వాటా అడగటం లేదు. ఇంకొక మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క తెలివితేటలు ఉపయోగించి క్విడ్ ప్రోకో ద్వారా కూడబెట్టాడు తప్పించి తండ్రి అధికారం పేరు చెప్పుకొని. అంతేగాని దీంట్లో కాంగ్రెస్ పార్టీకి కానీ రాజశేఖర రెడ్డి గారి డైరెక్ట్ గా ప్రమేయం లేదు. ఈయన చేసిన నిర్వాకాలు అవన్నీ కూడా. కాబట్టి అందుకనే ఆయన జైలు శిక్ష పడిందని చెప్పాను నేను. అట్లాగే మా పార్టీ అధ్యక్షురాలకు కూడా అక్కర్లేదు, అవినీతి సొమ్ము అక్కర్లేదు, అవినీతిలో వాటాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. సార్ ప్లీజ్, ఆ చార్జ్ షీట్లలో తండ్రి పేరును కూడా చేర్పించారు కదా ఆయన. అదేనండి జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం. అది చార్జ్ షీట్ లో తను తప్పించుకోవడం కోసం తండ్రి పేరును కూడా చేర్పించారు. దాన్ని కూడా మా అధ్యక్షురాలు ప్రస్తావించారు అనేక సార్లు. తప్పు చేశారు, తండ్రి మీద దోషిగా ఎఫ్ఐఆర్ లో చేర్పించాడు, తల్లి మీద కేసు పెడుతున్నాడు, చెల్లెల్ని హింసిస్తున్నాడు, ఇట్లా అని ఆవిడే బహిరంగంగా కుటుంబంలో జరిగిన విషయాలన్నీ చెప్తా ఉన్నారు, ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నారు. సో ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ యొక్క లైన్ వేరు, ఆవిడ అధ్యక్షురాలుగా ఆవిడ ఆ లైన్ లోనే పనిచేస్తున్నారు. ఆవిడ అవినీతి ఆస్తుల కోసం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిగా కూడబెట్టిన దానికోసం కానివ్వండి పాకులాడటం అడగటం లేదు. ఏదైతే హక్కుగా రావాల్సిన షేర్స్, తండ్రి గారు ఉన్నప్పుడు ఇచ్చిన హామీల ప్రకారంగా రావాల్సిన షేర్స్ ఆస్తులు వాటి గురించే ఆవిడ ప్రశ్నించారు తప్ప మరొకటి కాదని చెప్పేసి సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే జమిలీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ లైన్ ఇప్పటికీ అందరూ భారంగానే మా నేషనల్ లీడర్ రాహుల్ గాంధీ గారు చెప్పారు, జమిలీకి మేము పూర్తిగా వ్యతిరేకం. జమిలీ అనేది అడ్డం పెట్టుకొని ఈ దేశంలో చిన్న చిన్న పార్టీలన్నింటినీ చితక్కొట్టేసి ఏకఛత్రాధిపత్యంగా ఒక పెద్ద బాదుషాలాగా పరిపాలించాలన్న కేవలం ఆ ఎజెండా తప్పించి ఇంకోటి కాదు. 1967లో ఎప్పుడు 61 సంవత్సరాల క్రితం జమిలీలో జరిగినాయి. ఇవాళ కాలం మారింది. అప్పట్లో 22 పార్టీలు మాత్రమే ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసినాయి. ఇవాళ 783 పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయి. రాష్ట్రాల లోకల్ ఇష్యూస్ ని బట్టి, లోకల్ గా ఎమర్జీ అయిన ప్రజల ఆకాంక్షలను బట్టి అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఆ ప్రాంతీయ పార్టీలు ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. సో ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలందరినీ గుప్పిట్లో పెట్టుకుని తోక పార్టీలా మార్చుకొని ఏకఛత్రాధిపత్యంగా ఏలాలన్న కుట్రలో భాగంగానే జమిలీ ఎన్నికల ప్రక్రియ. వాళ్ళు చెప్పేదంతా కూడా అవాస్తవం. ఏంటంటే ఖర్చులు ఎక్కువైపోతున్నాయని, పరిపాలన మీద కేంద్రీకరించడం లేదని, ఇవన్నీ కూడా ఈ చౌకబార్ కబుర్లే తప్ప ఈ జమిలీ వల్ల ఈ దేశానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయోజనం లేదు. కాలం మారింది. మారిన కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఇవాళ జరుగుతున్న ఎలక్షన్స్ విధానం చాలా పర్ఫెక్ట్. కాబట్టి ఏంటంటే ఈ ఎప్పుడు 67లో జరిగిన జమిలీ ఎన్నికల్ని మళ్ళీ ఇలా తీసుకొచ్చి అప్పుడు జరిగింది కదా బాగానే చేశామని ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుగా చెప్తుండే అన్ని కూడా కరెక్ట్ కాదు. జమిలీ ఎన్నికలు దేశానికి అక్కర్లేదు. ఇదే ఎన్నికల విధానం అనేది కరెక్ట్. ఇది జరగదు. ఫ్రీజింగ్ ఆల్రెడీ రేపు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్తుంది, అక్కడ ఫ్రీజ్ అయిపోతుంది. తర్వాత ఫర్దర్ 2029లో కూడా జమిలీ ఎన్నికలు రావు. రైట్ సార్.